వెళ్తావు, ఏమో 10 అడుగులు లేని పడిపోతావు మాట. అసలు పాపం కళ్ళు లేని వారు ఎలా నడుస్తారో అని నాకు తెలియాలని చెప్పి కళ్ళు మూసుకొని నడిచారు. 2-3 సార్లు ట్రై చేశాను మరి ఎలా నడుస్తానని. రోడ్డు మధ్యన ప్రారంభించాను నడవడం. మధ్యలోకి వెళ్తా ఉంటే సైడ్కి అలా వెళ్ళిపోయాను. 10-20 అడుగులు వేయగానే అసలు నేను ఎక్కడ ఉన్నాను ఒకసారి చూద్దా అని కానీ ఎలా పెట్టి చూడగా కాలువ పక్కన ఉంది. పెద్ద కాలువ అది. ఇంకో 10 అడుగులు వేద్దాం అనుకోలేదు. నేను 10 అడుగులు కిందకి వెళ్ళేవాడిని. మురుగో కాలువ ఇంకొకసారి అలాగే మళ్ళీ ఈసారి ట్రై చేద్దాం. కాలువ గెలవలు లేని ఏరియా పార్కులో కళ్ళు మూసుకుని అడుగుతాం. ఆయన గడ్డే కదా ఉంటది అని చెప్పేసి అలా నడుస్తూ ఉంటే ఆ పార్కు గోడ ఉందన్నమాట. ఆ గోడ కొద్దాల్సింది, మళ్ళీ గోడకి డాష్ ఇవ్వాల్సి వచ్చింది అట్లా. ఇక అక్కడికి వెళ్తే అక్కడ తాగిపోద్ది కదా నా త్రోవ. చుట్టూ తిరగడం అవదు ఆ పార్కులో. కళ్ళు మూసుకొని నడిస్తే ఎలాగుంటది, ఎటో ప్రమాదంలో పడిపోతాం కదా. అలాగే మనుషులు అందరూ ఏం చేస్తున్నారంటే దేవుడు పంపినటువంటి వర్తమానం ఏంటి అనేది చూసుకోకుండా వంకర మార్గాలు కల్పించుకొని శాంతి పొందుతారు. ఏ మతం వాళ్ళైనా, ఏ సంఘం వాళ్ళైనా, ఆఖరికి మనమైనా. కొంతమంది పాస్టర్ గారు దేవుడు ఇలా చెయ్యాలరా, బైబుల్ ఎలా గాని ఓఫిర్ గారు లాంటి వాళ్ళు చెప్తా ఉంటే మళ్ళీ వీళ్ళకి నచ్చినట్టుగా నడుస్తుంటారు, మళ్ళీ వీళ్ళకి నచ్చినట్టుగా మార్గం వేసుకుంటారు. శాంతి ఎందుకు ఉంటుందండి? మా ఇంట్లో ప్రార్థన పెడితే శాంతి వస్తుందా? దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఇది అని దేవుడు దైవజనుడు వచ్చి చెప్తూ ఉంటాడు అన్నమాట. అందులో నడాల్సిందే. అటు చూసిన చెట్టు అడిగి తుప్పలు ఉన్నాయండి, ఇటు చూస్తే గోతులు నూతులు ఉన్నాయండి అంటే అవన్నీ చూడక అవన్నీ నీకే రోడ్డు ఉందా లేదా ఇల్లు అంటే అలాగ అవదండి అంటుంటాడు అన్నమాట. వీడికి సొంత మార్గం కల్పించుకుంటాడు, అలా గోతులో పడతాడు. తల్లిదండ్రులు ఎక్కువ పిల్లలకి, మనం ఒకప్పుడు పిల్లలు తల్లిదండ్రుల మాట ఎక్కువ వింటారా? వాడు కాళ్ళు రాగానే వింటాడా? కాళ్ళు రానంత వరకు వింటాడా? అది తెలియదు. అప్పుడు నాకు కాళ్ళు వస్తే వెళ్ళిపోతానే ఉండదు, తెలియదు కదా. వాడు మెల్లిగా ఇటు పాడటం అటు పాడటం, ఆ తర్వాత ఏమో వాడు కూర్చోబెడుతుంటే కూర్చుండిపోవడం, ఏదో కొత్తగా ఉంటుంది ఏంటి అని మా నాన్న 2 కాళ్ళ మీద నడుస్తున్నాడు, నేను నడవాలి కదా అని ట్రై చేసేస్తా ఉంటాడు. గోడ పట్టుకుని కుర్చీ పట్టుకుని లెగిసిపోయి ఇంకా ఆయన చూడ చర్చిలో వదిలేస్తారండి. ఇది చర్చా సంత వీధిలా వాడికి తెలియదు ఇది చర్చి సైలెంట్ గా ఉండగా తెలియదు. వాడికి తెలిసిందేంటి, నా కాళ్ళకి శక్తి వచ్చింది, ఇక లేడి కాళ్ళ పరిగెత్తడం. పిల్లలు వాళ్ళ మాట వినరు, వాడికంటూ సొంత ఆలోచన వచ్చేస్తుంది అన్నమాట. అటు అంటాడు, ఇటు అంటాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, దబ్ అని పడిపోతూ ఉంటాడు, పేరమైన నడుస్తూ ఉంటాడు. శాంతి కలిగిందా? ఏరా నీకు కావాలి ఇటు చూస్తారా? తాత దూరంలో ఉందనుకో, మీ తాత బుద్ధులే తగ్గించడు, వీడి మీద తోసేసి అన్ని అత్తగారి బుద్ధులే, మీ నాన్న బుద్ధులే అని తిట్టేసి కోపం. ఎందుకంటే వీడు పడిపోయాడు, మరి వీడికి దెబ్బలు తగిలాడు. శాంతి వచ్చిందా? నెమ్మది వచ్చిందా? ఎందుకు రాలేదు? అమ్మ చెప్పినట్టు విన్నాడా? అలాగే దేవుడు ద్వారా దైవజనులు మనకి ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా ఈ మాత్రం ఆ మాత్రం కాదు, మనకి మంచి మాటలు ఎవరు చెప్పినా అవి మంచివా అని చూసుకుని నడిస్తే మనం శాంతి మార్గంలో నడిచిపోతాం పరలోకానికి. దేవుని ఇష్టం మనం అంతవరకైనా ఇస్తాం. మన నా తలకాయ ఎందుకుండి నేనేం గొర్రెని తలుపుకొని పోవడానికి. అందుకనే యేసయ్య నేర్చుకో. ఎందుకో తెలిసిన, నేర్చుకుంటే నీకు శాంతి, నేర్చుకుంటే నీకు శాంతి కలుగునట్లుగా ప్రజలందరికీ శాంతి కలగజేస్తాం మనం. అవునా? ఇప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నది అనుకోండి. ఒక అమ్మాయి పొరుగురులో ఉన్న అమ్మాయి పెళ్ళయింది, ఈ ఊరికి వచ్చింది మన బాపనేశ్వరికి.
ఇక్కడ బాపనోళ్ళు ఉంటారు కావాలనుకొని ఈమెకి బాపనోళ్ళు అంటే చాలా చిరాకు మాట. అట్నుంచి వచ్చింది మాట, రెడ్డియో చౌదరియో అట్టి ఎవరు లేరు కదా, అట్నుంచి వచ్చింది మాట. ఎవడరా బాపనోడు అంటే ఇక్కడ అని, అమ్మాయి ఈ ఊరు మర్యాదలన్నీ నువ్వు నేర్చుకోవాలి అని ముందుగానే చెప్తారు అమ్మాయికి. ఇలాగుండాలి అలాగుండాలి అనేసి నేను చదువుకున్నా, నాకు ఎవడు చెప్పక్కర్లేదు ఆయన అంటే ఊరు భరించదు కదా. వాట్ ఈస్ దిస్ రా ముసలి, ఏం తెలుసురా నీకు పురుషి అని ఏదో ఇంగ్లీష్ లో మాట ఏమని చెప్పి చూస్తారు. ఏంటే వాగుతున్నాం అని మనలో ఏం చేస్తారు, పేడతాడు తీసేక కొడతారు, పేడతో ముంచేస్తారు అన్నమాట. లోతు భార్య ఉప్పు స్తంభం అయినట్టు ఈయన పేడ స్తంభం. నోరు మంచిదైతే ఊరు మంచిదా అన్నట్టు. ఈ ఊరు మంచిదేనా ఆ ఊరు మంచిదేనట. ఒక ఆవిడ అడిగిందట, నీ నోరు మంచిదేనా? ఎవరు మన లక్ష్మి లాంటిది ధైర్యవంతురాలు అయి ఉంటారు. నీ నోరు మంచిదేనా? నా నోరుకేమి లిప్స్టిక్ వేసి కుదరదు, కిల్లి వేసే కుదరదు. నేను మంచిగా మాట్లాడడం నీ వంతు నువ్వు చెయ్యాలి అంటే. అంతేగాని నాదేమో పెద్ద కులం మాదేమో ఉన్న కులం కలవారి కొట్టాము ఒరే అని అన్నాం అనుకో, అట్నుంచి ఏమవుతుంది, ఏరా అంటే ఏరా వస్తే లేదా. చిన్నపిల్లడు అయినా ఏం బాబు ఏమండి బాగున్నారంటే, అయ్యయ్యో మీరు పెద్దవారు నన్ను ఏమండి అంటారు ఏంటండి, ఎంత దీర్ఘం తీసేసి పాదనమస్కారం చేసేస్తాడు. మన నోరు మంచిదైతే ఊరంతా మంచిది. పలకరింపులోనే ఆ ప్రేమ ఆ చిరునవ్వు అన్ని దుఃఖం ఉన్న దిగమింగుకొని మాట్లాడుతూ ఉంటే అలా అందరూ కూడా అయిపోతుంటారు అన్నమాట. ఎంత మంచి అమ్మాయి అంటే తలలో నాలుగులాగి ఇలాగొచ్చి అలా కలివిడిగా అందరితో కలిసిపోతా ఉందా. అయ్యే అమ్మాయి పంచదార ఉందంటే పంచదార ఏమో బెల్లం కూడా తీసుకెళ్ళిపో అని చెప్పి ఇలా పుస్తకం రాస్తా ఉండాలి. మరి ఇదేంటిదంటే మరి అది తీసుకెళ్తాను రాగలి కదా, మరి ఆయన అడిగితే ఏం చెప్పాలి అని చెప్పి పావు కేజీ అయిపోయి అర కేజీ రాసాక అమ్మ పావు కేజీ అంటావా, అమ్మో అలా జాగ్రత్తగా ఉండాలి ఆ పిల్ల దగ్గర, చాలా జ్ఞానవంతురాలే చూసి బుద్ధి తెచ్చుకోవే దాని దగ్గర నువ్వు అని ఈ కూతురు చెప్తా ఉంటది. పట్టుకెళ్ళిన అమ్మాయి ఎంత బాగుపడిపోతా ఉంటది. ఊర్లో అందరూ అనుకుంటారు, నీకు తెలుసా కొత్తగా వచ్చిన పిల్ల కాని పిల్ల, ఆ అమ్మాయి ఏమనలేదు వీళ్ళైతే గొడవలేడతాడు దాన్ని అలా ఆయనతో ఏవో చెప్పేస్తూ ఉంటారు. ఊరు బాగుంటది అప్పుడు. నోరు బాగోవడం పలకరీపుల్లోనే కాదు, ఓ సంసారాలు నిలబెట్టడంలో కూడా కొన్నిసార్లు తప్పులు కప్పిపెడతా సర్దిదిద్దుతా ఉండడం నోరు బాగోవడం. అది నేర్చుకోవాలో వద్దా? యెషయా అంటాడు మాట, యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం అంటాడు, మీరు నేర్చుకోండి. మొదటి అధ్యాయం 17 కీడు చేయుట మానుడి, కీడు చేయుట మానుడి, ఏది చేయ నేర్చుకోనుడి. ఎన్నో నేర్చుకోవాలి ప్రియులారా. శాంతి కలగాలంటే మన కుటుంబంలో శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి. యేసయ్యకి రాలేదా, అయినా నా శాంతిని ఇస్తానని. ఎలాగిస్తావంటే నా దగ్గర వచ్చి నేర్చుకుంటే నీకు ఇస్తాను ఆ శాంతి అన్నాడు. కాబట్టి మొదటగా మన కొరకు బలి అయిపోయి పాపములకు క్షమాపణ ఇస్తానన్నాడు. రాగానే క్షమించి శాంతిని ఇచ్చాడు. రెండవది, నీకు శాంతి కలగడానికి నా యొద్ద నేర్చుకోండి అన్నాడు. నేర్చుకోవడం వలన నీకు శాంతి ఊరంతటి వలన, వీళ్ళరా ఊరంతటి వలన. దానికే కీడు చేయటం అని అన్నాడు కదా. అందులో ఒకటి ఏంటంటే ఈ వ్యర్థమైన మాటలు వ్యర్థమైన విషయాలు ఒకప్పుడు అవి మానేయండి. ఎందుకు అవన్నీ? దానికి బదులు ప్రార్థన నేర్చుకోండి. ఏమి నేర్చుకోవాలి? ప్రార్థన నేర్చుకుంటే దేవుడికి నీకు సంబంధం ఉంటది కదా. ప్రార్థన
తండ్రితో సంభాషణ ప్రార్థన. ఏమి ప్రార్థన? దేవునితో. ఎవరికి దొరుకుతుందండి? చాలా మంది అడవిలకు పోయి, పుట్టలకు పోయి, హిమాలయ పర్వతాలకు పోయి తపస్సులట. ఎన్ని సంవత్సరాలు? నీకంటే 500 సంవత్సరాలట. ఆయనకి పక్కసిగిపోయి మర్రోడలాగా అవుతాయండి తయారవుతుంది. మర్రోడా ఈడు, లేకపోతే మరకూడా తెలియదు. దేవుడు కనపడ్డాడు అంటే ఇంకా అదే ధ్యానంలో ఉన్నాడంటాడు. మరి ఆల్రెడీ మాకు దేవుడు దొరికేసాడు, దేవుళ్ళ మారిపోయాం, మేము వెళ్ళిపోతున్నాం. అయితే ఆయన చెప్పి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇడి పూర్వంలో ఎక్కడో శ్మశానం ఉండేది, ఊరు మధ్యలో శ్మశానం. చుట్టూ కట్టి జరిగింది. పిల్లగా సంభాషణ, దేవునితో సంభాషణ అనేది ఉంటే నీకు శాంతి కదా. అందుకనే ఆ ప్రార్థన నేర్చుకో అన్నాడు. తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, 1వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూడండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకు విజ్ఞాపనలను, ప్రార్థనను, యాచనలను, కృతజ్ఞతాకృతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. అందరి కొరకు, నాయకులు, మినిస్టర్ల కొరకు, రాజుల కొరకు ఎందుకు ప్రార్థన చేయాలంటున్నాడు? మనము నెమ్మదిగా సుఖముగా అంటే అది మనం నెమ్మదిగా అంటే శాంతి కలిగి జీవించాలి, సుఖంగా బ్రతకాలి అంటే అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎవరికైనా బాగోలేదు అనుకో, ప్రార్థన చేస్తే బాగుపడతారు కదా. వాళ్ళకి మనకి బాగుంటుందో లేదో పరిస్థితి, మాట మనకి ఉంటుంది. అది ప్రార్థన చేసి బాగుపడ్డానని మన పట్ల వాళ్ళకి గౌరవం ఉంటుంది, మనకి ప్రేమ ఉంటుంది, కలిసి ఉండొచ్చు. వాళ్ళు మనం కొట్టించుకుంటున్నాం అనుకో, నెమ్మదిగా ఉంటామా? ఇంట్లోనే ఉంటాం కానీ ఇంట్లోంచి అరుస్తూ ఉంటుంది మాట. ఎక్కడి నుంచే ఏంటే అరుస్తున్నావు, ఏట్రా అరుస్తున్నావు, ఈ కిటికీలోంచి వెళ్తుంది ఆ స్వరం. ఎవరి మీద లోపలికి వెళ్ళి కాదు, బయటికి రాదు చెప్తాను ఆడ అటు నుంచి అంటాడు. ఉండవే ఆడి సంగతి ఏంటో చెప్తానంటది. ఇలా ఆవిడేం అంటది అక్కడ. తాళ్ళేరా ఆడదాంతో నువ్వు ఆడదాన్ని పట్టుకున్నది అంటున్నాడు. రారా బయటకు అంటుంటాడు. ఆడు రాడు, ఈడు రాడు, తిట్టించుకుంటుంటారు మాట. ఎందుకంటే అది ప్రార్థన చేస్తా ఉంటే ఏమవుతూ ఉంటుంది, ఊరు బాగుపడుతుంది, కొంత అయినా మారుతూ ఉంటుంది. అందుకు మనం ప్రార్థనలు చేయాలి. అధికారులు మారిపోతారు. నెబుకద్నెజరు మారాడు లేదా? జ్ఞానులు చంపేస్తాను, ఊర్లో ఉన్న జ్ఞానులందరినీ చంపేస్తాను, నా కల భావం చెప్పలేదు అన్నాడు నెబుకద్నెజరు. రాజా నువ్వు ఎవరిని చంపక్కర్లేదు, నేను రేపు చెప్తా నీకు కలభావం అని చెప్పి 4 భక్తులు ప్రార్థన చేశాడు. దేవా వాడికి ఏదో కళ వచ్చిందంట, అది మర్చిపోయాడు. ఆ కళ భావం కూడా నాకు చెప్పిన ఆయన అందరినీ చచ్చిపోవడం ఎందుకు ఆయన రాత్రి అంతా ప్రార్థన చేశాడు. మా అన్నాడు కళ చెప్పాడు. ఊరంతా సంతోషంగా ఉన్నారు కదా. ఎవరిని చెప్పాడు? ఇంటికి కూడా పోలేదు. పైపెచ్చు దానియేలుకి ఉద్యోగం, వాళ్ళ 3కి ఉద్యోగాలు, ప్రమోషన్లు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రమోషన్ల కోసం ప్రార్థన చేస్తున్నారు కానీ చాలా మంది అధికారులు చంపేస్తాం, కొట్టేస్తాం, ఇది చేసేస్తాం, అది దానికోసం కాదు కదా. అవునా? ఇదే ప్రార్థన అండి, ఇదే నేర్పాడు దేవుడు మనకి. నేర్చుకోనుడు ఈ ప్రార్థన. దానియేలు దేవా నా ప్రమోషన్ ఈ ప్రభు అని అనలేదు. ప్రభు అని చంపేస్తాను అంటున్నాడు ప్రభు అందరినీ.
అలాగని అధికారులు ఎలాగున్నారు, ట్యాక్సులతో చంపేస్తున్నారు. మనుషులు ఎలాగున్నారు, అమ్మాయిలు కనబడితే రేపులు చేసి చంపేస్తున్నారు, బంగారం కోసం చంపేస్తున్నారు, డబ్బు కోసం చంపేస్తున్నారు. మనం ఏం చేయాలి? ప్రభువా చంపేస్తున్నారు, కాపాడు, మనుషులకు బుద్ధి రప్పించిన ఆయన అని ప్రార్థన చేయాలి. కానీ నాకు ముందు ప్రమోషన్ ప్రభు అంటే ప్రమోషన్ వస్తే నిన్ను అక్కడ చంపేస్తారు. ప్రమోషన్ అడగొద్దానికి కాదు, ముందు ఇదే ఈ ప్రార్థన. మనుషులు అందరూ బాగుంటే నీకు ప్రమోషన్ వచ్చినట్టే కదా. ఈ ఊర్లో అందరూ ధనవంతులేనండి, ఒక్క ముష్టోడు లేడు అనుకోండి. ధనవంతులు అందరికి ఎలాగుంటది? నేను దానం చేయాలనుకుంటే నేను దానం చేయాలనుకుంటున్నాను, వస్త్రదానం, భూదానం. క్రిస్మస్కి ఏ పాస్టర్ వస్తాడు, బట్టలు ఇద్దాం, నా ఫోటో గీట వేస్తాడంటే ఒక్కడ రావట్లేదు. పాస్టర్లు కూడా డబ్బులు కాదు, ధనవంతులు అయిపోయారు. ఒకడెవడో పేద పాస్టర్ వచ్చాడు, పేదోడు ముష్టోడు వచ్చాడు. బాబో అంటే రారా మా ఇంటికి రారా నేను దానం చేస్తానని అందరు తయారైపోతారు. ఊరంతా బాగుండి మనం బాగోకపోయినా పర్వాలేదు, ఎందుకంటే ఊరంతా మనకు ఉపకారం చేసేస్తుంది. చాలా మంది నేను బాగుపడలేదు, పూజలు, నమాజులు, పునస్కారాలు ఏమేంటి ప్రార్థనలు చేసేస్తా ఉంటారు. శాంతి ఎక్కడి నుంచి వస్తుంది? అందరికీ అన్ని వస్తాయేమో కానీ ప్రార్థించేవానికే శాంతి వస్తుంది. ఎందుకంటే దేవునితో మాట్లాడుతున్నాడు కదా. దేవునికి స్తోత్రం. ఆ శాంతి యేసయ్యకి ఉంది, అది నీకు ఇస్తాను. యేసయ్య లోకంలో ఉన్నప్పుడు అన్ని కావాలని అడిగాడా? ప్రార్థన చేయలే. ప్రజలు బాగుపడాలి, అపవాది చేత పీడించబడుతున్నారు అని చెప్పి యేసయ్యట మేలు చేయించు, అపవాది చేత పీడింపబడుతున్న వారిని విడిపించు. యేసయ్య పేదోడు కానీ బతికాడు ఈ లోకంలో, కానీ అందరి జబ్బులు తీసేశాడు, అందరి దయ్యాన్ని చోదించేశాడు, అందరికి ఆహారం పెట్టేశాడు. ఈయన దగ్గర ఎప్పుడు రూపాయి ఉండేది కాదు. నాకు అందరూ పొగిడాడు. శాంతి అంటే అది. వీళ్ళరా, మీరు ఊరికి ఉపకారం జరగాలి, రక్షణ కార్యం జరగాలి, పట్టుబట్టి ప్రార్థన చేయండి. మీ ద్వారా ఊరికి ఉపకారం చేసేస్తాడు. అమ్మా లక్ష్మి రామ ప్రార్థన చేయి, మా వాళ్ళు బాగలేదని మొదలెడతారు. నాకు అక్కడేదో దేవుడు చేస్తాడు. ఎవరో ఏంటి అంటే మన లక్ష్మి వచ్చింది ప్రార్థన. అవును ఇదేకి వచ్చిందా? అవును సరే నాదే రావా మరి అంటే వస్తాను అని చెప్పి అక్కడికి వస్తాయి. ఆ ఊరంతా పాకిపోతుంది. కొంతమంది రక్షణ పొందుతారు, కొంతమంది శారీరకంగా బాగుపడతారు. అప్పుడు అందరూ జయలక్ష్మి అంటే జయలక్ష్మి. చాలా మంది క్రైస్తవులు ఇది నేర్చుకోవటం లేదు. మా పిల్లకి మంచి భర్త, బాగోదు అసలు అంత మంచి భర్త, మంచి సంబంధం, మంచిది తర్వాత చేద్దాం. కానీ దానికంటే ముందు దేవునితో నీకు శాంతి కలుగునట్లుగా ఊరికి ఉపకారం జరుగుటకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అలా చేయడం ఏంటో తెలిసిన దేవునికి మనం శాంతి కలగజేసిన వారు. ఆ మాట చూసి ముగిద్దాం. చూడండి, మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం దయచేసి 9వ వచనం చూడండి. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి. ఈ చేతనే కదా అది జరిగేను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా? ఇప్పుడు మన ద్వారా దేవుడికి ఏం కలగాలట? శాంతి. అదేం దేవుడు అండి బాబు, ఆయన మనకి ఇవ్వాలి కానీ మన కూడా ఆయనకి ఇవ్వాలా అంటే అదే మరి బంధం. ఇప్పుడు అమ్మ నాన్నల ద్వారా పిల్లలకైనా శాంతి, పిల్లల ద్వారా కూడా ఉండాలి కదా. ఎక్కువ పిల్లల ద్వారా తల్లిదండ్రులకు శాంతి ఉండదు కదా.
పోయాడు ఏంటో, ఏం చేస్తున్నాడు ఏంటో, ఎవరితో గొడవ పెట్టుకుంటాడు ఏంటో, ఈ ఇంట్లోనే తినకుండా ఈరోజైతే ఉంటాడా, అసలు స్కూల్కి వెళ్ళాడు, కాలేజ్కి వెళ్ళాడా, అటు వెళ్ళిపోయాడా, అది వస్తాడా తినగా అంటే లేట్ అయిపోతుంది ఎందుకో. అందులో అమ్మాయి ఒకటి మనకి ఎడగొడుతుంది ఎప్పుడు తల్లిదండ్రులకి ఇంట్లోనే టెన్షన్ 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 టెన్షన్. మొదటి రోజు పెన్షన్ తీసుకున్నా కూడా టెన్షన్ పిల్లల కోసం. ముందు పెన్షన్ రాలేదా అనేసి ఒక టెన్షన్, అది వచ్చాక ఈ పిల్లలు రాలేదని ఒక టెన్షన్. ఇది ఏమైపోతారు, ఎదక్కపోతే ఒక టెన్షన్, ఎదిగిన తర్వాత ఒక టెన్షన్. అది మాట్లాడలేదంటే టెన్షన్. ఏంటో మా వాడు మాట్లాడలేదు, ప్రార్థన చేయండి, మాట్లాడి ఎక్కువ మాట్లాడేస్తాడంటే ప్రార్థన ఎట్లాంటి ప్రార్థన లేదు. ఇప్పుడు తల్లిదండ్రులకు శాంతి ఉంటుంది పిల్లల వాడిని. దేవునికి కూడా ఆయన ఏదో నరకంలోకి వెళ్ళిపోతే భయం కాదు. నా పిల్లలు తమకి ఇష్టమైన మార్గములు ఏర్పాటు చేసుకుని వంకర మార్గాల్లో నడుస్తున్నారే అని చెప్పి దేవుడు బాధపడతాడు. ఎందుకంటే ఆయన మన తండ్రి కాబట్టి. ఆయన దేవుడు ఉండిపోవట్లేదు, మన తండ్రి. మన కన్న తండ్రి ఎంత బాధపడుతూ ఉంటాడు పిల్లల్ని బట్టి. వాళ్ళు చదువుకోకపోయినా, ఫెయిల్ అయిపోయినా, దెబ్బలు తగిలించుకున్న, గొడవ పెట్టుకున్నా, ఎదగకపోయినా, రోగం వచ్చిన, ఎలాగో మన తల్లిదండ్రులు బాధపడతారో మన తండ్రి దేవుడు కూడా. అది ఆయన శాంతి లేకపోవడం అన్నమాట, నెమ్మది లేకపోవడం దేవునికి. దేవుడు ఎంతగా మన వైపు పోయాడు ఆయన. ఆఫ్టర్ ఆల్ మట్టి మనుషులు, మీతో నాకేంటి అనేసి అయిపోయింది. మనతో బంధం పెట్టించుకున్నాడు ఆయన. మన వాళ్ళు పోతుంటాడు దేవుడు మన తల్లిదండ్రుల కంటే. అందుకే దేవుడు అంటున్నాడు, నాకు శాంతి కలుగుతుంది కదా, మన ఇరువురికి శాంతి కలుగునట్లుగా ఈ లోకానికి వచ్చిన తర్వాత మనం శాంతి పొందడమే కాకుండా మన ద్వారా దేవుడు శాంతి పొందకపోతే మనకి సంపూర్ణ శాంతి ఉండదు. మనకి పూర్ణ శాంతి కలగజేస్తాను. అరణ్యములో వచ్చిచున్న ఈమె ఎవరు అన్నాడు కదా సొలొమోను. ఈ అరణ్యం లాంటి లోకంలో మనకి శాంతి కలగాలంటే జన్మ కర్మ పాపములు ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కొని దేవుడితో సమాధానం పడితే మనకి శాంతి. తర్వాత మనకు ఆ శాంతి కొనసాగించబడుతూ ఉండాలంటే వచ్చి నేర్చుకోవాలి, పిల్లలు స్కూల్కి వెళ్ళి నేర్చుకోవాలి. మూడవది ఆ శాంతి సంపూర్ణం కావాలంటే మనకు అందరి కొరకు ప్రార్థనలు సువార్తలు చెప్పి వాళ్ళు కూడా దేవుని వైపు తిరిగేటట్టుగా, వాళ్ళు కూడా మంచి వారికి చేసుకోవడం. వాళ్ళు బాగుపడితే మనం బాగుపడతాం కదా. ఊరు ప్రకారం చేశాం మనం ఇలాగైతే పూర్ణ శాంతి. అంతేకాదు నాలుగోదిగా మనల్ని బట్టి దేవుడు శాంతిని ఉంటుంది. ఇంకా ప్రార్థన చేస్తారు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తారు, మరి దుర్బోధులు బోధిస్తూ ఉంటారు సేవ. దేవుడికి అప్పుడు శాంతి ఎలా కలుగుతుంది? దేశ రక్షణ కోసం ప్రార్థన చేసి దుర్బోధులు. మనము ప్రార్థన చేస్తాం కానీ మనలో మనకే పడదు అనుకోండి. పౌలు కొరింథీ సంఘంలో సమాధాన పడండి రా బాబు అని బతిమలో అడుగున్నాడు. వీళ్ళని బట్టి పౌలుకి శాంతి లేదు, తండ్రి అయిన దేవునికి శాంతి లేదు. దేవునికి కూడా మన వల్ల శాంతి కలిగినప్పుడే మనకు పూర్ణ శాంతి కలుగుతుంది. అంత మనం ఏమండి మార్గంలో నడవాలన్నమాట. దాన్ని ఎవరు నా మీద చాలా మంది చెప్తారులే కానీ అనుకోరు. ఒకసారి నేను కూడా బోధకులమైన మేము చెప్తుంటాం, మేము కూడా ఒకసారి అనుకోమాట. ఏంటమ్మా అలాగంట, ఏంటి ఇలాగా అలా తిట్టేసి కొట్టేసి ఏదో అంటుంటాం. దేవుడి దగ్గరికి వెళ్ళాక దేవుడు అంటాడు, ఎందుకు అలాగన్నావు అంటాడు. వెళ్ళి అడిగితే నా కక్ష పగ తీర్చుకుంటాను ఇలాగా అలాగా అంటాడు. కొన్ని పాస్టర్
ఓ పట్టాన్ని వదలకుండా 4 రోజుల పాటు ఆ సంఘాన్ని తిడతా ఉన్నాడు అనుకోండి, కానుకలు వేయలేదండి. దేవుడు అంటాడు, అరే నేను ఇస్తాను కదా, నా పిల్లల దగ్గర ఎందుకు అడగడం, నేను నీకు ఇస్తాను. ఏ తల్లిదండ్రులు అయినా పిల్లలు ఇవ్వలేదని కోపడి కొట్టేసి తిట్టేస్తారు. నువ్వేది అన్నాడు వాళ్ళు ఇస్తారు అని నేర్చుకోరు చాలా మంది. కాబట్టి చాలా మంది పాస్పోర్ట్ అయిన శాంతి. అలా భర్తలు భార్యలు ఏమైనా పుట్టికి తేలేదు అనుకోండి, తిట్టేసి మొహం అలిగేసి కొట్టేసి ఏదో చేసేస్తాడు. నేరా నీకు దేవుడు కాదు ఆయన, మీ ఆవిడ నీకు దేవుడు. ఏమైనా నాకు ఏ కొంటం లేదు ఎప్పుడు కూడా, మీ చెల్లికే కొంటున్నావు ఎప్పుడు కూడా అని వాడికి ఒక చెల్లి ఉందనుకో, చెల్లి మీద పోసి ఈ అమ్మాయి వీడిని తిట్టేసి, ఏ దేవుడు నీకు దేవుడు కాదు, తండ్రి అయిన దేవా నీ ఇచ్చిన భర్త నాకు ఏమి ఇవ్వటం లేదు, నువ్వే సహాయం చేసి అని అడిగి పొందుకోవచ్చు కదా, నీ తండ్రే కదా. అది చాలా కష్టం కదా, త్వరగా రాదు కదా. శాంతి మరి ఎవరు వస్తుంది, పేరెట్టుకుంటూ వస్తుంది శాంతి. ఈ శాంతి నిలయం అంటే వస్తుందా? చాలా ఇది అనుకుంటే నాకు ఆ అని పెట్టారు వస్తుంది, ఆ అని పెట్టారు అనిపిస్తూ ఉంటుంది. అశాంతి నిలయం. కాబట్టి ఒక్కటే ఒకటి, నా వలన దేవునికి శాంతి కలగాలి అని మనం తీర్మానం చేస్తే యేసయ్య నీకు ఎన్నో విషయాలు నేర్పుతాడు. నువ్వు దేవునికి నా వలన శాంతి కలగాలనుకో, జాగ్రత్త పడితే నీకు మించిన శాంతి విషయంలో ఎవరికి దొరకదు. నీకు ఎట్లాంటి సమస్య వచ్చినా యేసయ్య, పౌలు, భక్తులు ఎలా నిలబడ్డారు ఆ సమస్యలో, అగ్నిగుండంలో శరీరం అలా నువ్వు నిలబడిపోతావు. దాని కొరకు ఆయన మీద ఆనుకోవాలి, ఆయన్నే ఆధారం చేసుకోవాలి. ఆయన్నే మొదటేమో పాప క్షమాపణ కొరకు సమాధాన పడతా ఉండాలి ఎప్పుడు. రెండవది నేర్చుకుంటా ఉండాలి. మూడవది మనం ప్రార్థన చేస్తా ఉండాలి. నాలుగవది దేవుని పెట్టడం, అయితే దేవుని శాంతిపరిచే ప్రక్రియలో ఉండడం. ఇదేంటంటే నువ్వు దేవుణ్ణి నమ్ము, ఇదేంటంటే దీని కొరకు నువ్వు దేవుడి మీద ఇలా రాబోతున్న రోజుల్లో మనం రాబోతున్న పరిస్థితుల్లో, దినాల్లో మన పూర్ణ శాంతి కలిగి ఉండడం అనేది నేర్చుకోకపోతే మనం కూడా వాళ్ళు కలిసిపోతాం. శాంతి ఉండటం లేదని చెప్పి చచ్చిపోతారు అనమాట, ఆత్మహత్యలు చేసుకుంటుంటారు, ఒకరినొకరు చంపుకుంటుంటారు. ఆ దినాలు ఇంకా వచ్చేయా లేదా, ఇంకా ఎక్కువ అవుతాయా లేదా? మరి అప్పుడు ఎలాగా? ఎటువంటి పరిస్థితుల్లోనైనా శాంతి కలిగి ఏంటి యేసయ్యలా ఉండాలి అని అంటే, యేసయ్యే ఎప్పుడు కూడా దేవుడితో సమాధానకరంగా ఉండేవాడు, గొడవ పెట్టుకునేవాడు కాదు. యేసయ్యే నేర్చుకునేవాడా లేదా? యేసయ్య ప్రార్థన చేసేవాడు లేదా? అందరి కొరకు చేసేవాడు. యేసయ్య కూడా తండ్రి సంతోషం, నెమ్మది కోసం, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించబడుగాక అన్నాడు. అది అలాగూ ప్రియులరా మనం జీవిద్దాం, జీవించుట కొరకు మనం సమర్పించుకుందాం. ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్, ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా మీకే వందనాలు, వందనాలు, వందనాలు. మాకు శాంతి సందేశం అందించినందుకు నీకు స్తోత్రం ప్రభువా, నీకే స్తోత్రం. పిల్లరా, శాంతి అనేది ఎక్కడో దొరకదు. అది ఎంత డబ్బు ఉన్నోడికైనా ఎవరికైనా దొరకదు. ఎన్ని కార్యాలు, మత కార్యాలు, పుణ్య కార్యాలు చేసిన శాంతి దొరకదు. యేసుక్రీస్తు ద్వారానే
యేసుక్రీస్తుని నమ్మి పాప క్షమాపణ పొంది బాప్తిస్మం తీసుకున్నప్పుడే శాంతి కలిగి జీవించడం మొదలు పెడతాం. ఆ తర్వాత నుంచి కూడా ఏమైనా లోపాలు దోషాలు ఉన్నాయనుకుంటే మనస్సాక్షి గద్దించినప్పుడు క్షమాపణ అడిగి సమాధాన పడాలి. అప్పుడు శాంతి అనేది ఉంటుంది. తీర్మానం చేద్దాం. అలాగే రెండవది నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి. ఊరి ఉపకారం కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. దేశం కొరకు ప్రార్థన చేయాలి. ఎవరికి ఏ కీడులు కలతలు కలగజేస్తూ మన శాంతికి భంగం చేయాలనుకుంటారో వారి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన అంటే మానేసేసేటప్పుడు శాంతి దొరకదు. మనం దేవునికే శాంతి కలిగేటట్టుగా జాగ్రత్త పడాలి. ఆయన మన తండ్రి కదా. ఒక తీర్మానం చేద్దాం. శాంతి వర్తనం మీ దగ్గరకు వచ్చింది, మన దగ్గరకు వచ్చింది. వాళ్ళు వంకర త్రోవలు మనం కల్పించుకోవద్దు. చాలా మంది వంకర త్రోవలు కల్పించుకొని ఆత్మహత్యలు చేసుకుంటారు. సహవాసం ఉండదు, విరోధం అయిపోతా ఉంటారు. కుటుంబాల్లో భార్యాభర్తలు గొడవలు ఆడేసుకొని కోర్టులకి ఎక్కిపోతూ ఉంటారు, దూరం అయిపోతూ ఉంటారు. ఎవరికి వాళ్ళే నేర్చుకోకే ఈ కుటుంబాల్లో ఎలా తయారవుతారు. అలాగూ ప్రియులారా, ఊర్లో గొడవలు ఎందుకంటే నేర్చుకోరు. ఇలాగుండాలి నేర్చుకోరు. ఎవరికి ఆడే చెప్పేటోడైపోతారు. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ శాంతిని నాకు ఇస్తున్నావు. ఒకవేళ నేను పోగొట్టుకున్నానేమో నన్ను క్షమించు ప్రభువా అని అడుగుదాం. శాంతి అనేది యేసయ్య చేసే బలి ద్వారా వచ్చింది.